ప్రపంచవ్యాప్తంగా పిఎంసి మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్. మనతో పాటు శ్రీ నవకాంత్ గారు ఉన్నారు. గత ఎపిసోడ్లో మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, ఆయన జీవన చరిత్రలో జరిగిన ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన ఏ విధంగా తన బాల్యాన్ని కొనసాగించారు, దాంతోపాటు ధ్యానం తెలుసుకున్న తర్వాత ధ్యానాన్ని ఏ విధంగా ప్రచారం చేశారు, ధ్యానాన్ని ఏ విధంగా నమ్మి అందరికీ తెలియజేశారు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆయన లైఫ్లో. చాలా క్రియేటివ్గా తన ఆలోచన విధానాన్ని అంతటినీ ఉపయోగించి ఎంతో అద్భుతమైన విధానాలని పిఎస్ఎస్ఎంలో కొత్తగా మన కోసం తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని కొత్త విషయాలు షేర్ చేసుకోవడానికి కోసం ఈ 3వ ఎపిసోడ్ కోసం మనం రెడీ అయిపోయాం. సో ఈరోజు నాతో పాటు ధనశ్రీ కూడా ఉన్నారు. సో ఈ మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి నవకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. మీరు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా చాలా చిల్లుగా, రిలాక్స్డ్గా అదే పొజిషన్లో అలాగే ఉన్నారు ఆయన. సో లాస్ట్ టైం మనం ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలాం. ఏంటది? షార్ట్ ఫిల్మ్. సో షార్ట్ ఫిల్మ్, మీకు షార్ట్ ఫిల్మ్ తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆధ్యాత్మికంగా కూడా షార్ట్ ఫిల్మ్ తీయొచ్చా అనే ఆలోచన ఆ సమయంలో రాకపోవచ్చు. ఎందుకు అని అంటే, సినిమా తీసామనంటే ఒక కమర్షియల్గా హిట్ అవ్వాలి, దాని నుంచి డబ్బులు రావాలి, అలాంటి ఆలోచన. అలాంటిది ఆధ్యాత్మికంగా కూడా షార్ట్ ఫిల్మ్ తీయొచ్చని మీకు ఎలా వచ్చింది ఆ ఆలోచన? అప్పటికే నాకు ఒక అవగాహన ఉంది. ఏంటంటే, నేను మీకు ఒక మామిడి పండు గురించి అద్భుతంగా చెప్తా. మామిడి పండు అంటే కోడిగుడ్డు కన్నా రెండింతలు పెద్దగా ఉంటుంది. దాని లోపల ఒక పీచు పదార్థం ఉంటుంది, ఎల్లో ఉంటుంది అని చెప్తాను. చెప్పినా మీకు పూర్తిగా అది అర్థం కాకపోవచ్చు. అదే మామిడి పండు బొమ్మ వేసాను అనుకో, మీకు ఇంకా కొంచెం దాని గురించి అర్థమవుతుంది. ఈ రాత కన్నా విజువల్ పవర్ఫుల్, ఒక ఫోటో పవర్ఫుల్. ఆ ఫోటో కన్నా మామిడి పండు మొత్తం చుట్టుముట్టు వీడియో తీసి చూపించాను అనుకో, మామిడి పండు అంటే ఇలా ఉంటుంది రా అని ఇంకా బాగా కనిపిస్తుంది. అంటే మామిడి పండు గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీరు చూస్తారు, మీ మెమరీలో ఫిక్స్ అవుతుంది. విజువల్ ఇంపాక్ట్. ఫోటోలో సౌండ్ ఉండదు, ఫోటోలో ఎమోషన్ ఉండదు, సౌండ్ ఉండదు, ఫోటో 360 డిగ్రీస్లో ఉండదు, ఒకటే యాంగిల్లో ఉంటుంది. విజువల్ ఏదైతే ఉంటుందో ఆ విజువల్లో సౌండ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. విజువల్ మీడియా ఈజ్ ద వెరీ గుడ్ మీడియా ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి బెస్ట్ మీడియం ఈజ్ ద విజువల్ మీడియా అన్న క్లారిటీ ఉంది. దానికోసం ఇప్పుడు ధ్యానాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ఒక షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీస్తే బాగుంటుంది. మన బడ్జెట్లో సినిమాలు తీసే బడ్జెట్ మనకు లేదు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తే బాగుంటుంది. మెడిటేషన్ పైన, స్పిరిచువాలిటీ పైన, పిరమిడ్స్ పైన, పిరమిడ్ మెడిటేషన్ పైన అని థాట్ వచ్చి, యూత్ అందరూ ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నారు కాబట్టి యూత్ అందరిని అట్రాక్ట్ చేయడానికి ఒక కంటెంట్ తీయాలని యూత్ఫుల్ కంటెంట్ తీసాం. శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, దానిలో 4 యూత్ ఉంటారు, కొట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, దుంకుతారు, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, పారిపోతుంటారు, అనుకోకుండా ధ్యానంలోకి వెళ్తారు, ఇట్లా ఒక స్టోరీ శ్వాస అని చెప్పి వైజాగ్లో పద్మ జీకే గారు మరియు వైజాగ్ మాస్టర్ల సహకారంతో నేను కాన్సెప్ట్ ప్లస్ ప్రొడక్షన్ నేను చూసుకొని ప్రొడ్యూసర్గా ఉండి ఆ సినిమా చేయడం జరిగింది. అది ఒక పిరమిడ్ సొసైటీలో ఒక అద్భుతంగా అప్పట్లో సీడీలు తయారు చేసి అందరికి పంచుకునేవాళ్ళు. శ్వాస ఫిలిం అన్నది ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇన్ ద పిఎస్ఎస్ఎం. వి డిడ్ ఇట్ ఇన్ ద 2006-07 ఆ టైంలో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ అనే మాట వినడం నేను అదే ఫస్ట్ టైం. శ్వాస షార్ట్ ఫిల్మ్ ద్వారా షార్ట్ ఫిల్మ్ కూడా చేయొచ్చు, అది కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళంతా అని. చాలా మంచిగా బాగుంటుంది కూడా. ఇప్పుడు చూడాలనుకుంటే ఎక్కడ చూడవచ్చు షార్ట్ ఫిల్మ్? యూట్యూబ్లో శ్వాస పిఎంసి అని టైప్ చేస్తే వస్తుంది. శ్వాస పిఎంసి అని చూస్తే వచ్చేస్తుంది. వెరీ నైస్, బాగుందండి. సో తర్వాత ఏమైనా కొత్త పుంతలు తొక్కారా ఇంకా ఇటువంటి ఫీల్డ్? అయితే షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంది అప్పట్లో లో బడ్జెట్లో వేసేవాళ్ళు. మనం ఏం చేసినా గ్రాండ్గా వేస్తాం కదా. హై బడ్జెట్, లైటింగ్, క్రెయిన్స్, ఓకే, పెద్ద కెమెరాలు, అన్నీ భారీగా చేసాం షార్ట్ ఫిల్మ్ కూడా. ఓకే, అందులో మన చందర్ గారు హీరో ఉన్నాడు, 4 హీరోస్ ఉంటారు, 4 హీరోలు ఉంటారు అందులో. కూల్. అట్లా ఇంకా తర్వాత ఏ ప్రాజెక్ట్ చేశారని? తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత అంటే క్రియేటివ్ ఫీల్డ్ కి సంబంధించి మీ బిజినెస్ లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం. 1 కాదు 2 కాదు, చాలా చేశారు క్రియేటివ్ ఇండస్ట్రీలో. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నాకు బాధ ఉండేది,
పత్రిజీ వీడియోలు బంధించలేకపోతున్నాం. పత్రిజీ ఒక ఊర్లో అద్భుతమైన క్లాస్ చెప్తాడు. ఆ ఊర్లో ఉన్న 100 మందే వింటారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వాళ్ళకి చేర్చాలి అందరికీ? పత్రిజీ జ్ఞానాన్ని ఎలా చేర్చాలి? చేయాలన్న తపనతో నేనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. న్యూ లైట్ క్రియేషన్స్ నా కంపెనీ పేరు. నవ అంటే న్యూ, లైట్ అంటే కాంతి. ఓకే. నవకాంత్ అంటే న్యూ లైట్. నవకాంత్ అంటే అర్థం న్యూ లైట్. నవ అంటే కాంతి, నవ అంటే కొత్తది, లైట్ అంటే కాంతి. న్యూ లైట్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి పత్రికారి వీడియోలు చేయడం మొదలుపెట్టిన. ధ్యానయజ్ఞంలో ఆయన ఇచ్చిన స్పీచ్లు అన్నింటినీ రికార్డ్ చేయడం, ఎడిటింగ్ సూట్స్ రెంట్కి తీసుకోవడం, కెమెరాలు రెంట్కి తీసుకోవడం, అవన్నీ సీడీలు చేసి అమ్మడం. మళ్ళీ ఆ సీడీల ద్వారా వచ్చిన డబ్బులు, డివిడీల ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ షూటింగ్ అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ షూటింగ్ చేయడం. ఇట్లా హైదరాబాద్ ధ్యానయజ్ఞంలో ఏ రోజు ఆ రోజు పొద్దున పత్రిసారి స్పీచ్ ఇస్తే సాయంత్రానికి డివిడీలు రెడీ చేసి అమ్మేవాళ్ళం. అట్లా మనకి న్యూ లైట్ క్రియేషన్స్ ఒక డివిడి ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. చేసి పత్రికారి జ్ఞానం అందియాలి ప్రజలందరికీ. ఇంటికి వెళ్ళి 10 సార్లు వినాలి వాడు, మళ్ళీ వినాలి. పత్రికారు కూడా ఎంకరేజ్ చేశారు నాకు. అట్లా నా ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సీడీలు, డివిడీలు అమ్మి పత్రికా జ్ఞానాన్ని బంధించి ప్రజలకు అందించాలి అన్న దాంతో అలా చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత అలా చేస్తున్న క్రమంలో పత్రిసారికి తెలుసు, అంటే నేను వీడియోస్ చేస్తా, ఎడిటింగ్, వాయిస్ రికార్డింగ్, పిరమిడ్ పార్టీకి పాటలు రికార్డింగ్ చేసేవాడిని. అట్లా నేను ఈ ఫీల్డ్ కెమెరాలన్నా, ఆడియో రికార్డింగ్స్ అన్నా ఏమన్నా నవకాంతే పిఎస్ఎంలో. ఈ నాలెడ్జ్ అంతా ఉంది అని అందరికీ తెలుసు. దాంతో పత్రిసారు మనం ఒక టీవీ ఛానల్ పెట్టాలని ట్రై చేశాడు 2011లో. చాలా విస్తృతంగా ట్రై చేశాడు. 2011లోనే ఆయనకు ఒక ఆలోచన ఉంది. పత్రిక 2011లో చాలా మందిని కలిశారు, చాలా మందితో మాట్లాడారు, చాలా ట్రై చేశారు. ఆ టైంలో మనం సొంతంగా పెట్టడం అవ్వలేదు, కానీ ఒక ఛానల్లో ఇన్వెస్ట్ చేశారు మన వాళ్ళు కొంత. ఛానల్ 4 అన్న ఛానల్లో. అవును, ఛానల్ 4. ఓకే. అప్పుడు పత్రికారు నువ్వు అక్కడ నుండి చూసుకోవాలా ఛానల్ అని చెప్పారు. ఓకే. దానిలో నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను ఛానల్ 4లో. జాయిన్ అయ్యి పత్రికారిది సోల్ టైమ్ అని ఒకటి డైలీ ఎపిసోడ్ చేసేవాడిని. తర్వాత సోల్ టైమ్ అని డైలీ ఎపిసోడ్, వీక్లీ 3 ఎపిసోడ్స్ వచ్చేవి. తర్వాత సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని నాది ఒక ఎపిసోడ్, నేను ఇంటర్వ్యూస్ చేసేవాడిని. నాది ఒక ఎపిసోడ్, వీక్లీ ఒక ఎపిసోడ్ వచ్చేది. అట్లా 2 ఎపిసోడ్లు చేసేవాడిని. సీక్రెట్స్ ఆఫ్ లైఫ్, సోల్ టైమ్ అని. ద ప్రొడ్యూసర్ ఫర్ దట్. అట్లా 1 ఇయర్ పాటు ఛానల్లో నేను చంద్ర ఇద్దరం కలిసి ఛానల్లో జాబ్ చేసాం. ఓకే. ఆ ఛానల్ ఎక్స్పీరియన్స్ మొత్తం అక్కడ ఉంది నాకు. బ్రాడ్కాస్టింగ్, ఛానల్, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంతా నాకు పత్రికకి ముందే తెలిసాము. వీడు ఛానల్ డైరెక్టర్ అవ్వాలని, ఇంకో ఛానల్ పెట్టి కొత్త ఛానల్. నన్ను అక్కడ ట్రైన్ చేశాడు పత్రిజీ. అంటే ఛానల్ 4 అనేది ఇంకా పక్కా ప్రొఫెషనల్ టీవీ ఛానల్, శాటిలైట్ ఛానల్, న్యూస్ ఛానల్. అది న్యూస్ సర్టిఫికేట్ కూడా ఉంది వాళ్ళకి, ప్రొఫెషనల్ శాటిలైట్ ఛానల్. ఓకే, పర్ఫెక్ట్. దానిలో నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేసి పత్రిజీ నన్ను అక్కడ ఉద్యోగం ఇప్పించారు సార్ నాకు. ఇప్పిస్తే అక్కడ నేను నేర్చుకున్నా ప్రొడక్షన్ అంతా. అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది ఛానల్కి. అక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి అన్నీ తెలుసుకున్నా. ఓకే. ఛానల్ ఎట్లా రన్ చేస్తారు, దానికి సంబంధించిన జ్ఞానం అంతా అక్కడ పొందాను నేను. ఓకే. తర్వాత ఆ ఛానల్ తీసేశారు. అయ్యా ఛానల్ తీసేశారు రా బాబు, ఏంది మన పరిస్థితి అది అని చెప్పి మెల్లగా మనమే సొంతంగా ఏం చేయొచ్చు, లో బడ్జెట్తో రేడియో పెడదాం అనుకున్నా. ఓకే, లో బడ్జెట్ రేడియో అంటే 93.5 FM, రెడ్ FM లాగా రేడియో పెడదాం అనుకున్నా. దానికి ఇన్వెస్ట్మెంట్, దాని లైసెన్స్ కావాలంటే 5 కోట్లు ఎంతో ఉండాలి. ఓన్లీ లైసెన్స్ కోసం 5 కోట్లు. రెడ్ FM లాంటి FM పెట్టాలంటే అందుకే నీకు ఓన్లీ 5-6 ఉంటుంది ఎఫ్ఎంలో. 100 కోట్ల కంపెనీ అయి ఉండాలనుకుంటుంది. ఓకే. అందుకే నీకు రేడియోలో కాంపిటీషన్ లేదు చూసావా. 93.5 FM, రెడ్ FM, బిగ్ FM, 5-6 ఉంటాయి. టీవీ ఛానల్ ఇన్ని ఉంటాయి, రేడియోలు అన్నీ ఉండవు. చాలా డబ్బు ఉన్న వాళ్ళకే పర్మిషన్ ఇస్తారు. మరి ఏం చేయాలి, డబ్బు పెట్టిన వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. మరి ఏం చేయాలి అని చెప్పి అప్పుడప్పుడే ఇంటర్నెట్ పుంతలు దొక్కుతుంది. ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేద్దాం అనిపించింది. ఆన్లైన్లోనే వినొచ్చు కదా. అప్పట్లోనే శంకర్ ప్రయోగాలు చేశాడు వైజాగ్లో, బోలా శంకర్. అవునవును. ఆన్లైన్ రేడియో బిందు వీళ్ళంతా కలిసి, మా బిందు సాగర్ సార్ అంతా కలిపి వాళ్ళు అప్పుడు చేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేక అప్పుడు డ్రాప్ అవుతున్నారు. ఆ టైంలో నేను దాన్ని టేక్ ఓవర్ చేసిన పిరమిడ్ రేడియోని. మణికొండలో స్టూడియో పెట్టి 2 కంప్యూటర్లు, ఒక మిక్సరు, ఒక మైక్ అవన్నీ పెట్టి మణికొండలో స్టార్ట్ చేసిన.
ఓకే. స్టార్ట్ చేసి పిరమిడ్ రేడియో ఓకే. అని చెప్పి 24 గంటలు ఆన్లైన్ రేడియో, స్పిరిచువల్ కంటెంట్తో ఉన్న రేడియో స్టార్ట్ చేశాను. ఓకే. ఆ రేడియో ఫారెన్లో అంతా వినేవాళ్ళు, ఇండియాలో వినేవాళ్ళు. చాలా అద్భుతంగా ఓకే. యాప్ తయారు చేసా. ఆహా! యాప్ పెట్టుకొని రేడియో వినొచ్చు. ఓకే. మనలా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం రేడియోలో. ఆహా! రేడియోలో ఇంటర్వ్యూస్ ఉండేవి, రేడియోలో పత్రిక ప్రవచనాలు ఉండేవి, రేడియోలో పత్రిక పాటలు వచ్చేవి, ఓకే. రేడియోలో ఫ్రెష్ అప్డేట్స్ ఉండేవి. సో, ఆ రేడియోలోకి వెళ్తే మనకి అన్నీ కావాల్సినవన్నీ కూడా 24 అవర్స్ రేడియో. బాగుంది. షాజహాన్ నాకు టెక్నికల్ అంతా హెల్ప్, ఓకే. టెక్నికల్ హెల్ప్ అంతా షాజహాన్. హుహు. ఈ క్రియేటివ్ హెల్ప్ అంతా, స్క్రిప్ట్లు అంతా నేను చేసుకునేవాడిని. హుహు. వాయిస్ ఓవర్ కూడా నేనే ఆర్జే కూర్చునేవాడిని దానిలో. ఓకే. ఈరోజు మీరు వింటున్నారు పిరమిడ్ రేడియో, నేను మీ నవకాంత్ అని స్టార్ట్ చేసి అట్లా ఓకే. ఆర్జే చేసేవాడిని. ఓకే. చేసి రేడియో ఒక 1.5 years 2 years నడిపా. ఓకే. తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి రేడియో నడపలేక ఓకే. తీసేసాం. హుహు. తర్వాత మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ మళ్ళీ మధ్యలో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను. ఓకే. వెళ్ళి సినిమా ఏడీగా పనిచేశాను. హుహు. దాని తర్వాత మళ్ళీ ఆ మధ్య కాలంలో మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ తీసా. ఓకే. లిఫ్ట్ ప్లీజ్ అని ఒకటి, ఆహా! లవ్ యూ నాన్న అని ఒకటి షార్ట్ ఓకే. ఫిల్మ్స్ తీసి అట్లా చేస్తున్న క్రమంలోనే మళ్ళీ 2018లో పిరమిడ్ ఛానల్ అని హుహు. అందరం కలిసి ముందుకు వచ్చి పిరమిడ్ ఛానల్ పెట్టడం జరిగింది అన్నమాట. పిరమిడ్ ఛానల్ వరకు రావడం కోసం మీ వెనక ఎంత నాకు సొంతంగా ఆలోచన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఉంది అప్పటికే, న్యూ లైట్ క్రియేషన్స్ అని. అవును. ఓకే. సో, కంప్లీట్లీ పిరమిడ్ ఛానల్లోకి ఎంటర్ అవ్వడం కోసం ఒక క్రియేటివ్ పర్సన్కి ఏం కావాలో ఆ ఎక్స్పీరియన్స్ అంతటిని మీరు నాకు ముందుగానే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. అంటే నాకు కాంటాక్ట్స్ అవును. ఉన్నాయి, హ్యూజ్ మ్మ్. కాంటాక్ట్స్ ఉన్నాయి మ్మ్. మీడియాలో. ఓకే. సినిమా ఫీల్డ్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మ్మ్. డిస్ట్రిబ్యూటర్గా చేశాను. అవును. నాకు సినిమా ఫీల్డ్ కాంటాక్ట్స్, టీవీ ఫీల్డ్ కాంటాక్ట్స్, ప్రొడక్షన్లో కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి నాకు ఓకే. ఓకే. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ల వల్ల. ఓకే. Yeah. గాట్ ఇట్. అది పిఎంసీకి పెట్టడానికి ఉపయోగపడింది. ఓకే. అదే. అన్ని సంవత్సరాల కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. Yeah. ఇప్పుడు పిరమిడ్ రేడియో అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు అంటే ఆర్థికపరమైన సమస్య వలన అది ఆపేయడం జరిగింది అన్నారు కదా. ఆర్థికపరమైన సమస్యలు లేకపోతే ఏదైనా చేయొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ ఉంది మొదటి అవును, నుంచి ఉంది. కూడా. ఒక అధికంగా డబ్బులు ఉంటే ఏదైనా మనీ అనేది ఉండాలి Yeah. ప్రతి దానికి అనేసి. సినిమా వైపు వెళ్ళలేదా అప్పట్లోనే మీకు? పెద్దగా సినిమా చేస్తే ఏమైనా పెద్ద ఆలోచన సినిమా వస్తుందా? చేయాలని ఉంది. మ్మ్. దానికోసం సినిమా డైరెక్షన్ చేసే ముందర, ప్రోడక్ట్ తీసే ముందర మ్మ్. సినిమా అమ్మడం ఎలాగో తెలియాలి. ఓకే. చాలామంది సినిమాలు తీస్తారు, మ్మ్. అమ్మలేరు. హౌ టు సెల్ ఇట్ అనేది తెలియాలి ముందు. హౌ టు సెల్ ఇట్ అని తయారు చేయడం ఓకే, దాన్ని ఎలా అమ్ముతాం? చాలామంది రిలీజ్ కూడా చేయలేరు సినిమాలు. అవును. అవును. కాబట్టి నేను డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాను. అందుకే ఓకే. సినిమా తయారు చేసే ముందర సినిమా అమ్మడం నేర్చుకోవాలని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆహా. డిస్ట్రిబ్యూషన్ నాలెడ్జ్ సంపాదించాను. ఓకే. డిస్ట్రిబ్యూషన్ నాలెడ్జ్ సంపాదించిన తర్వాత మ్మ్. ఆ, సినిమాలు తీస్తే 90% పోవడానికే స్కోప్ ఎక్కువ ఉంటుంది, 10% స్కోప్ ఉంటుంది పాస్ అవ్వడానికి, హిట్ అవ్వడానికి, డబ్బులు రావడానికి. మ్మ్. కాబట్టి ఆచితూచి వేయాల్సిన అడుగు సినిమా ఫీల్డ్ అన్నది. మ్మ్. కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ సినిమాలు తీయాలని ఉంది ఇప్పటికీ. మ్మ్. బట్ భవిష్యత్తు కాల తీస్తా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ మూవీస్. భవిష్యత్తులో ప్రొడ్యూస్ చేస్తా, డైరెక్షన్ చేస్తా, ఓకే. ఓకే. ప్రొడ్యూస్ చేస్తా. గాట్ ఇట్. నాకు ఇంట్రెస్ట్ ప్రొడక్షన్ అంటే. మ్మ్. ఐ ప్రొడ్యూస్ ద మూవీస్, స్పిరిచువల్ మూవీస్. ఇప్పుడు బయోపిక్ ప్రొడ్యూస్ చేస్తున్నాం పిఎంసి ఫిలిమ్స్ నుంచి, పత్రిజీ లైఫ్ హిస్టరీ ఓకే. డాక్యుమెంటరీ ఫిలిం. అవును కదా. ఈ పిఎంసి మూవీ గురించి చెప్పండి, పత్రిజీ మూవీ గురించి చెప్పండి. అసలు ఏం యాక్చువల్గా జరుగుతుంది? గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు మనుషులను ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి. మ్మ్. పత్రిజీ జీవిత చరిత్ర అంటే 1,00,000 పుస్తకాల సారం. మ్మ్. పత్రిజీ జీవితం. మ్మ్. పత్రిజీ జీవితం ప్రపంచానికి ఆదర్శవంతమైన జీవితం. మ్మ్. కాబట్టి పత్రిజీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మ్మ్. ఒక బుద్ధుడి జీవిత చరిత్ర చెప్పే సినిమాలు ఉన్నాయి, ఒక కృష్ణుడి జీవిత చరిత్ర చెప్పే సినిమాలు ఉన్నాయి, మ్మ్. ఒక రాముడి జీవిత చరిత్ర చెప్పే సినిమాలు ఉన్నాయి. అవును. మరి వీరు అందరికన్నా గొప్పవాళ్ళు పత్రిజీ నా దృష్టిలో. కాబట్టి ఆయన మీద కూడా సినిమా రావాలి. ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేద్దాం. మ్మ్. చేసి ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం ఒక బేస్గా తయారవుతుంది స్క్రిప్ట్ ఇప్పుడంతా. ఓకే. ఫ్యూచర్లో ఇది 2.5 గంటల సినిమా తీస్తాం. మ్మ్. హాలీవుడ్లో తీస్తాం సినిమా, బాలీవుడ్ హాలీవుడ్లో మ్మ్. ఆ రేంజ్లో తీస్తాం. ఓకే. ఆ క్వాలిటీ పరంగా పత్రిజీ సినిమా తీయాలంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మ్మ్. ఇప్పుడు పాన్ ఇండియా చేయాలంటే కూడా 50 కోట్ల బడ్జెట్ ఉండాలి మినిమం. ఓకే. పత్రిజీ సినిమా చేయాలంటే మ్మ్. హాలీవుడ్లో తీయాలంటే 100 కోట్ల బడ్జెట్ ఉండాలి. మ్మ్. కాబట్టి భవిష్యత్తులో మ్మ్. మనం స్క్రిప్ట్ అంతా రెడీ చేసి పెడుతున్నాం ఇప్పుడు. మ్మ్. ఈ స్క్రిప్టే బేస్ అవుతుంది ఆ సినిమాకి. ఓకే. ఈ డాక్యుమెంటరీలో ఏదైతే డాక్యుమెంటరీలో చేస్తున్నారో అదొక స్క్రిప్ట్ కింద తయారవుతుంది. భవిష్యత్తులో వెబ్ సిరీస్ కానీ మ్మ్. టీవీ సీరియల్స్ కానీ ఓకే. చేయడానికి ఒక రా తయారు చేస్తున్నాం ఇప్పుడు, ఓకే. డాక్యుమెంటరీ ఫిలిం. ఈ డాక్యుమెంటరీ ఫిలింలో ఉన్న స్క్రిప్టే, మ్మ్. ఈ కథే రేపు పొద్దున 2.5 గంటల సినిమాకి కానీ వెబ్ సిరీస్లకు కానీ ఉపయోగపడుతుంది. దానికి బేస్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. భవిష్యత్తులో బాలీవుడ్లో
పెద్ద పెద్ద అమీర్ ఖాన్ లాంటి వాళ్ళని పెట్టి సినిమా చేయొచ్చు, పత్రిక చేయొచ్చు చరిత్ర. సో అయితే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు చాలా రకరకాల పాయింట్లు మనం తెలుసుకున్నాం. ఒక మూవీకి సంబంధించి కూడా మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మీ జీవితంలోనే మీరు వేస్తున్న అడుగుల్లోనే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అన్నీ తిరిగి పిఎంసికి యాడ్ అయ్యేలాగే ఉన్నాయి మీది కూడా. మీ నాలెడ్జ్ అంతటిని చూసుకుంటే పిఎంసిని మెయింటైన్ చేయడానికి ఎటువంటి నాలెడ్జ్ కావాలో, ఒక క్రియేటివ్ పర్సన్కి, క్రియేటివ్ హెడ్కి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలో అన్ని రకాల నాలెడ్జ్ అన్నీ కూడా మీకు మీరే సృష్టించుకొని క్రియేట్ చేయబడి ఫైనల్లీ పిఎంసీలో జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది అవన్నీ కూడా దీనికే అని. సో అసలు పిఎంసీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడుకుందాం. సో డౌట్ వచ్చింది. సో అసలు పిఎంసీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడుకుందాం. పిరమిడ్ సొసైటీలో మీడియాలో మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు కాబట్టి నన్ను డైరెక్టర్ పెట్టారు. నెంబర్ 1 పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో మీడియా ఎక్స్పీరియన్స్ ప్లస్ పత్రిజీతో జర్నీ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంది, పత్రిజీతో జర్నీ ఉంది. ఈ కారణంగా నన్ను పిఎంసీలో డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఓకే, నెంబర్ 1. అయితే 2001లోనో 2002లోనో ధ్యానయజ్ఞంలో పత్రిసారి నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చి అనుభవం చెప్పమన్నాడు. ఓకే, నాకు ఒక అనుభవం వచ్చింది. మనం టీవీ ఛానల్ పెడతాం భవిష్యత్తులోనే. ఓహో, 2001-2 స్టేజ్ మీద ఆ క్యాసెట్ ఉంటే కనుక మనకు తెలుస్తుంది, ఎవరైనా తీసింటే కనుక. అప్పుడు నేను స్టేజ్ మీదకి ఎక్కి చెప్పా, భవిష్యత్తులో టీవీ ఛానల్ పెడతాం మనం అని చెప్పా. అప్పుడే తెలిసింది మీకు? మెడిటేషన్లో వచ్చింది. ఫ్యూచర్లో టీవీ ఛానల్ పెట్టబోతున్నాం అని చెప్పాను నేను అది. చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు, అవునా టీవీ ఛానల్ పెడతామా అని. అంటే తర్వాత ఒక అక్క అడిగింది అప్పుడు, పిరమిడ్ విజయ్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ అడిగింది అప్పుడు. ఓకే, ఏమని అడిగిందంటే, ఎవరు పెట్టకపోతే ఏం చేస్తావు అన్నది. నువ్వు చేయి మీద ఎక్కి చెప్పావు కదా నీ అనుభవం వచ్చింది, ఎవరు పెట్టకపోతే నేను పెడతా అని చెప్పి. నేనే పెడతా అంటారు. అప్పటికి మీకున్న విల్ పవర్కి నేనే పెడతా, ఎవరు పెట్టకపోతే నేనే పెడతా అక్క అని చెప్పి. అది మొన్న జరుగుతుంది. అది మొన్న అక్క గుర్తు చేసింది నాకు ఒకసారి, 2 years బ్యాక్. నువ్వు స్టేజ్ మీద మాట్లాడే గుర్తుందా అంది. అప్పుడు గుర్తు వచ్చింది నాకు, యాక్చువల్గా గుర్తు రాలే. లాస్ట్ ఇయర్ గుర్తు చేసింది అక్క. అప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే అవును కదా నేను స్టేజ్ మీద మాట్లాడాను ధ్యానయజ్ఞంలో. దాని తర్వాత ఎవరు పెట్టకపోతే నేను పెడతాను నువ్వు చెప్పా గుర్తుందా అంటే అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా నేను చెప్తాను, ఇట్లా మేనిఫెస్ట్ అయిపోయిందిరా అనుకున్నాను. అద్భుతం కదా ఇది, నిజంగా మనకి తెలియని విషయం అది. మీకు ఆ విషయం ఆలోచనే లేదు, అలాంటి సమయానికి ఇప్పుడు నిజంగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అది జరిగింది. అండ్ విజువల్ మీడియా మోర్ ఇంపాక్ట్ చేశాను. యాక్చువల్గా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒక టీవీ ఛానల్ అని చూస్తున్నారు. ఓకే, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్నది ఒక స్పిరిచువల్ ప్రొడక్షన్ కంపెనీ. ఓకే, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్నది ఆధ్యాత్మికతను స్ప్రెడ్ చేయడానికి పెట్టిన ఒక మీడియా కంపెనీ. ఓకే, టీవీ ఛానల్ ఒకటే కాదు, మేము డిజిటల్లో ఉంటాం, ఫేస్బుక్ చేస్తాం, సోషల్ మీడియా ఉంటుంది, సోషల్ మీడియా చేస్తాం, ప్రమోషన్స్ చేస్తాం, ఓకే, అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం, ఓకే, వాట్సాప్లో మార్కెటింగ్ చేస్తాం. ధ్యానాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎన్ని రకాల పద్ధతులు అయితే ఉన్నాయో మీడియాలో అన్ని పనులు చేస్తాం. ఓకే, వెబ్ సిరీస్ తీస్తాం, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీస్తాం, సినిమాలు తీస్తాం, హాలీవుడ్ మూవీస్ తీస్తాం. పిఎస్ఎస్ఎం స్ప్రెడ్ చేయడానికి అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ వాడుకుంటాం. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా క్రియేటివ్ ఈవెంట్స్ చేస్తాం. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈజ్ ఏ 100% మీడియా కంపెనీ. టీవీ ఛానల్ అనేది ఒక పార్ట్ దీనిలో. ఇట్స్ బిగ్ విజన్ ఉన్న మీడియా కంపెనీ ఇది. విజన్ చాలా పెద్దగానే ఉంది, చాలా పెద్ద విజన్ ఉన్న మీడియా కంపెనీ ఇది. మీకు మాత్రం ఛానల్ కనిపిస్తుంది, బట్ వెనకాల అన్నీ చేస్తాం. పర్ఫెక్ట్, దీనికి సంబంధించిన ఇట్స్ స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేయడానికి పెట్టిన ఒక పెద్ద మీడియా కంపెనీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. దానికి సంబంధించి అన్ని ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. పిఎస్ఎస్ఎంని ప్రమోట్ చేయడానికి ఎన్ని ఈవెంట్స్ చేస్తున్నాం, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం, ధ్యానయజ్ఞాలు ఎట్లా ప్రమోట్ చేస్తున్నాం ఆల్రెడీ చూస్తున్నాం మీరంతా. ఇది కేవలం టీవీ ఛానల్ మాత్రమే కాదు, మూవ్మెంట్ని ముందుకు నడిపించడానికి పెట్టిన ఒక కంపెనీ. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది ఒక అందరి గురువులకు ఒక ప్లాట్ఫామ్ అని మనం ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్
ఫర్ స్పిరిచువాలిటీ. ఓకే. నిజంగా పిఎంసి విలువ తెలియాలి, ఇప్పటికీ కొంతమంది తెలిసింది. ప్రపంచం అంతా గుర్తించాలంటే ఇంకో 3-4 ఏళ్ళు పడితే పోతే తెలుస్తుంది ప్రపంచం అంతా. ఓకే. ఎప్పుడైతే మనం హాలీవుడ్లో మూవీస్ తీయడం మొదలు పెడతామో అప్పుడు ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఈ ప్రొడక్షన్ కంపెనీ గురించి. అవతార్ లాంటి సినిమా తీసాం అనుకో ప్రపంచం అంతా చూస్తుంది. అవతార్ అన్న సినిమాని ప్రపంచం అంతా చూసారు కదా అన్ని దేశాల్లో, అందరూ చూసారు. మరి మనం ఒక స్పిరిచువల్ మూవీ తీసే ప్రపంచం అంతా చూడరా? చూస్తారు, 100% చూస్తారు. అదే ఓకే, పర్ఫెక్ట్. సో ఒక క్రియేటివ్ హెడ్గా ఉండి ఆల్సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండి ఒక పిఎంసిలో, అయితే పిఎంసి ముందు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ కానీ మీడియా ఫీల్డ్లో కానీ క్రియేటివ్ హెడ్స్గా కానీ చాలా రకాలుగా చేశారు. అండ్ పిఎంసీలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆ నాలెడ్జ్ని, కంప్లీట్ ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో పిఎంసి అంటే మీకేమిటి పర్సనల్గా, అండ్ ఆల్సో పత్రిజీతో ఉన్న మీ అనుభవం, పిఎంసితో వర్క్ చేస్తున్నప్పుడు పత్రిజీతో మీకున్న ఎక్స్పీరియన్స్, అంటే మీరు ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ గురూజీ. అంటే ఆయన ఏమి, అఫ్ కోర్స్ మీరు చాలా పనులు చేసిన, బట్ పిఎంసి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. సో అది ఎలా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? పత్రిజీకి ఎప్పటి నుంచో ఉన్న కళ పిఎంసి ఛానల్ పెట్టాలని. సరే, డబ్బులు లేకపోవడం వల్ల ఆ కాలంలో మేనిఫెస్ట్ అవ్వలేదు. మెల్లమెల్లగా హనుమంతరాజు గారు గెలవడం, ఒక ఐడియా ఇవ్వడం కంపెనీ పెట్టాలని, ఆ ఐడియా వల్ల రావడం, నిర్మలా మేడం ఇనిషియల్గా ఉండడం, పుష్ చేయడం, వీటన్నింటి వల్ల పిఎంసి వచ్చింది. ఆనంద్ ఇవన్నీ చెప్పింటారు ఈ స్టోరీ అంతా మీకు. ఓకే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. లైట్ అండ్ డార్క్. ప్రపంచంలో 2 ఉంటాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్. లైట్ అండ్ డార్క్. డార్క్ అవసరమే, లైట్ అవసరమే. అయితే లైట్ డార్క్లు బ్యాలెన్స్లో ఉండాలి. డార్క్ బ్యాలెన్స్ పెరిగింది, డార్క్ పెరిగింది, లైట్ తగ్గింది ఉన్న కాలంలో, దాన్నే కలియుగం అంటారు. అయితే మీడియా అన్నది ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నువ్వు ఎలా బట్టలు వేసుకోవాలో మీడియా నేర్పిస్తుంది నీకు, నువ్వు ఎలా మాట్లాడాలో మీడియా చెప్తుంది, నువ్వు పిజ్జా తినాలో బర్గర్ తినాలో నేను చెప్పేది మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు ఏం తాగాలో మీడియా చెప్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వేం తినాలో మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు ఎలాంటి కార్ వాడాలో మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు ఎలాంటి చెప్పులు వేసుకోవాలో మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీ జీవితాన్ని మొత్తాన్ని మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, జరుగుతుంది. మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదే జరుగుతూ వచ్చింది. అందుకే అమెరికా నెంబర్ 1. అమెరికా వాళ్ళు బ్రాండింగ్ చేయడం బాగా తెలుసు. వాళ్ళకి బ్రాండింగ్ చేసి ఒక వస్తువుని ప్రపంచంలోకి దూర్చడం తెలుసు. అందరూ ఐఫోన్ వాడుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా ప్రతి వస్తువు, ఒక కోకోకోలా ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ అమెరికా నుంచి వస్తాయి. అమెరికన్స్లో బెస్ట్ బ్రాండింగ్, బెస్ట్ మార్కెటింగ్. అవన్నీ కూడా డార్కర్ సైడ్, అంటే ప్రజలకు హాని చేసేవి, ప్రజలకు నష్టపరిచేవి, ప్రజలను ఎమోషనల్గా దెబ్బతీసేవి, రియాలిటీ షోస్ అని ప్రజల ఎమోషన్తో ఆడుకోవడం, తర్వాత టీవీలో వచ్చే ప్రోగ్రాంలతో అత్తకొడలో కొట్లాటలు పెట్టే ఆలోచనలు ప్రేరేపించడం, భార్య పైన భర్తకు, భర్త పైన భార్యకు అనుమానాలు కలిగించే ప్రోగ్రామ్స్ చేయడం, అనవసరమైన న్యూస్ చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటాయి. ఒక నెగిటివ్, మొత్తం నెగిటివ్ భయపెట్టడం అంటే ఒక నెగిటివ్ ఎమోషన్. ఆ నెగిటివ్ భయపెట్టడం అన్న ఎమోషన్ ద్వారా, భ్రాంతిపరచడం అన్న ఒక ఎమోషన్ ద్వారా, ఇప్పుడు థమ్స్అప్ తాగితే ఫ్లైట్ నుంచి కింద వన్నీ ఏం కదా, లేదా మహేష్ బాబు స్కూటర్తో థమ్స్అప్లో ఫ్లైట్ ఎక్కుతారా? అంటే భయపెట్టడం, భ్రాంతి పెట్టడం, అవన్నీ భ్రాంతి. ఓ పెద్ద వాటర్ ఫాల్ నుంచి లిమ్కా తాగి దుంకొచ్చా అంటే అవన్నీ భ్రాంతి కాదు, లేనిపోని ఆలోచనలు మన లోపల క్రియేట్ చేయడం కాదు. ఏమి నీకు చల్లదనం కావాలంటే కేవలం స్ప్రైట్ మాత్రమే తాగాలి, ఏం కొబ్బరి నీళ్ళు తాగకూడదా? ఇంకా 100 రెట్లు ఎక్కువ చల్లదనం ఇస్తుంది కొబ్బరి నీళ్ళు. అంటే డబ్బు సంపాదించడానికి మనిషి భ్రాంతి పెడుతున్నాడు మీడియాలో, మీడియా ద్వారా. సినిమా హీరోలు అలాగే ఉన్నారు, అడ్వర్టైజర్స్ అలాగే ఉన్నారు, భ్రాంతి పెట్టే బిజినెస్లో ఉన్నారు. మరి ప్రజలను ఆ భయభ్రాంతుల నుంచి ఎవరు బయటికి తీసుకురావాలి? ఒక లైట్లోకి ఎవరు తీసుకురావాలి? దానికోసం ఆ భగవంతుడు పిఎంసి రూపంలో వచ్చాడు, ఆ భయభ్రాంతులను తీసుకురావాలి. ఒక వైరస్ వచ్చింది ప్రపంచానికి, భయం అనే ఒక వైరస్ వేసేసారు ఆల్రెడీ అందరి లోపల, అంత మీడియా కంపెనీలు కలిపి
అన్ని మీడియా కంపెనీలు ఉమ్, లైఫ్ స్టైల్ని చెడగొట్టారు, ఉమ్, భయభ్రాంతులకు గురి చేశారు, ఉమ్, అనారోగ్యాలకు గురి చేశారు. ఉమ్, ఒక వైరస్ వేశారు అందరి లోపల. ఉమ్, యాంటీవైరస్ ఏంటి? ఉమ్, పిఎంసి యాంటీవైరస్. ఓకే. వాళ్ళు వైరస్ వేస్తే మనం యాంటీవైరస్. ఉమ్, వాడు భయపెట్టడం నేర్పిస్తాడు, ఉమ్, మనం ధైర్యంగా ఉంచడం నేర్పిస్తాం పిఎంసి. ఓకే. వాడు భ్రాంతికి గురి చేస్తాడు, ఉమ్, మనం సత్యం చెప్తాం పిఎంసి. ఉమ్, మనం ధైర్యం ఇస్తాం, ఉమ్, మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తాం, ఉమ్, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బోధిస్తాం, ద- ఆరోగ్య సూత్రాలను బోధిస్తాం. ఉమ్, అట్లా ప్రపంచం అంతా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక యాంటీడోడ్, ఉమ్, ఒక యాంటీవైరస్, ఉన్న వైరస్ని చెత్త వదిలించడానికి వచ్చిన పెద్ద యాంటీవైరస్ అనేది పిఎంసి ఛానల్. పర్ఫెక్ట్. సో మీకు పిఎంసీలోకి వచ్చిన తర్వాత పత్రిజీతో మీ యొక్క అనుబంధం ఏమైనా మారిందా? ఇంకేమైనా వర్క్స్ విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ? అయితే ఇప్పుడు నువ్వు విలను, ఉమ్, నువ్వు స్ట్రాంగెస్ట్ విలన్. ఉమ్, నేను నీకు వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తాను, నువ్వేం చేస్తావు? అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాము. Fighting నా చేస్తాం. ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను, ఫైట్ చేస్తూ నువ్వు ఫైట్ ఉంటాను. చేస్తావు. అట్లనే ఈ వరల్డ్లో ఉన్న మీడియా అంతా డార్కర్ సైడ్లో ఉన్నప్పుడు ఒక లైట్ మీడియా పిఎంసీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ ఫైట్ ఉంటుంది, ఆపడానికి ట్రై చేస్తారు. ఎన్నో ఆపినాయి. ఓకే. పత్రి గారు దానికి ఎనర్జీ మొత్తం ధారపోశారు. ఓకే. పత్రి గారు ఉమ్, ఆ ఫోర్సెస్ మొత్తాన్ని తట్టుకోవడానికి ఉమ్, ఎప్పుడు పిఎంసీకి వచ్చినా ఎన్నో అపశృతులు జరిగేవి. ఓకే. పిఎంసీ బిల్డింగ్ తయారు చేసేటప్పుడు ఉమ్, వాడికి కారు ఎరగడం, ఉమ్, వాడికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం, ఉమ్, షార్ట్ సర్క్యూట్ అయిపోవడం, ఎన్నో ఓకే. అపశృతులు జరిగాయి ఫస్ట్లో. అంటే ఆ ఫోర్సెస్ అలా పనిచేసేవి. ఉమ్, పత్రి గారు రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేయించేవాళ్ళు, అక్కడ ధ్యానం మ్మ్. చేసేవాళ్ళు పిఎంసీ ఆఫీస్కి వచ్చి చేసి అక్కడ ఎనర్జీస్ అంతా మార్చడం. ఉమ్, ఆయన శక్తిని అంతా పిఎంసీకి దారపోచారు లాస్ట్ 4 ఏళ్ళు. ఉమ్, ఆయన 2018 నుంచి ఆయన చివరి శ్వాస దాకా ఆయన మాట్లాడితే పిఎంసీ, ఆయన లేస్తే పిఎంసీ, ఆయన కూర్చుంటే పిఎంసీ, 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 పిఎంసీ. షేర్లకు వెళ్ళడం, డబ్బులు కలెక్ట్ చేయడంలో పత్రిజీ ఎంతో ముందరుండి పనిచేయడం. ఉమ్, అట్లా ప్రపంచం మొత్తం అందరికీ ఫోన్లు చేసి ఆయన మనీ కనెక్ట్ చేయడం. పిఎంసీ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఉమ్, ఆయన జీవితాన్ని, ఆయన టైంని, ఆయన శక్తిని మొత్తానికి పిఎంసీ రూపంకి ఇచ్చాడు. ఉమ్, ఎందుకంటే ఆయనకు తెలుసు 2022లో నేను శరీరం వదిలేస్తాను, వదిలేసిన తర్వాత కూడా నా ప్రతిరూపం పిఎంసీ కంటిన్యూ అవుతుందని నాకు తెలుసు. ఉమ్, కాబట్టి ఆయన ఒక రూపాన్ని వదిలేసి ఈ పిఎంసీ అనే రూపంలో ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఉమ్, ఆయన ఏం పని చేస్తాడు? రోజు ధ్యానం చెప్తాడు. పిఎంసీ ఏం చేస్తాడు? రోజు ధ్యానం చెప్తాడు. ఉమ్, ఆయన ఏం చేస్తాడు? రోజు పుస్తకాలు చదివి అందరికీ చెప్తుంటాడు. పిఎంసీ ఏం చేస్తుంది? పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉంటుంది. Hmm. ఆయన రోజు ఏం పని చేస్తారు? అందరికీ సజ్జన సంగతి ఏం చేస్తారు? పిఎంసీ సజ్జన సంగతి చేస్తుంది. Hmm. ఆయన రోజు ధ్యానానుభవాలు వినిపిస్తాడు, పిఎంసీ వినిపిస్తుంది. పత్రిజీ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఏమేమి పని చేసేవాళ్ళో ఉమ్, అది పిఎంసీ 1000 ఎక్కువగా పనిచేస్తుంది. ఉమ్, పత్రిజీ, అందుకే పత్రిజీ ప్రతిరూపం పిఎంసీ అంటాం. అవును. పత్రిజీ ఏం చేసేవాళ్ళు, పత్రిజీ మేనరిజం, డిజిటల్ రూపంలో ఉన్న పత్రిజీ పత్రిజీ. బిహేవియర్ ఎలా ఉంటుందో పిఎంసీ బిహేవియర్ కూడా పత్రిజీ బిహేవియర్ లాగానే ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఆయన ఎనర్జీ పిఎంసీలో అనుగుణంగా ఎనర్జీ ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆయన బిహేవియర్ లాగా పిఎంసీ బిహేవియర్ ఉంటుంది. మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఓ ఫార్మేట్లో లేకుండా మంచాల మీద కూర్చొని చేస్తున్నాం. అవును. పత్రిజీ బిహేవియర్ ఇలా ఉంటుంది, ఉమ్, అవును. న్యాచురల్గా. స్పెషల్గా ఉంటుంది, క్రియేటివ్ ఉంటుంది. ఉమ్, ఇట్లా పత్రిజీ అంటే పిఎంసీ, పిఎంసీ అంటే పత్రిజీ. పత్రిజీ. కాబట్టి పత్రిజీకి ముందే తెలుసు కాబట్టి ఆయన 100 ఎపిసోడ్లలో ఆయన జ్ఞానాన్ని అంతా ఇచ్చాడు, ఉమ్, రికార్డ్ చేయించాడు. ఉమ్, అంటే నేను శరీరం వదిలేస్తున్నా ఉమ్, 2022లో, ఉమ్, పిఎంసీ ద్వారా నేను బతుకుంటా, ఉమ్, బతికుంటా. పిఎంసీ ద్వారా నేను శరీరాన్ని వదిలేసి ఉమ్, 1000 రెట్లు ఎక్కువ పని నేను పిఎంసీ ద్వారా చేస్తా అన్న క్లారిటీ చేస్తూనే ఉంటా ఇంకా life చేస్తూనే time. ఉంటా జీవితాంతం అన్న క్లారిటీ పత్రిజీకి ఉంది. కాబట్టి ఉమ్, పత్రిజీ, అందుకే పత్రిజీ ప్రతిరూపం పిఎంసీ. అట్లా నన్ను ఎప్పుడు కలిసినా దీన్ని డెవలప్ చేయాలి, 1000 మంది పని చేయాలి ఉమ్, దీనిలో ఇట్లా జరగాలి, అట్లా జరగాలి. పిఎస్ఎస్ఎం మొత్తం మహాభారతం అయితే పిఎంసీ అనేది భగవద్గీత అని చెప్పారు. అబ్బా. పిఎస్ఎస్ఎం మొత్తం మహాభారతం అయితే ఉమ్, పిఎంసీ అనేది భగవద్గీత అని చెప్పారు. ఉమ్, పిఎంసీ ద్వారా పిఎస్ఎస్ఎం మొత్తం మూమెంట్ జరుగుతుందని చెప్పాడు సార్. ఓకే, చాలా బాగుంది. సో ఇప్పుడు పిఎంసి, పత్రిజీ, నవకాంత్ అని అనుకుందాం. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, పని చేశారు, పని చేస్తున్నారు, ఎప్పుడు జరుగుతూనే ఉంది. సో వాట్ ఈస్ పిఎంసి టు యూ అండ్ వాట్ విల్ బి పిఎంసి టు యూ? ఫైనల్గా ఒక ఫైనల్ కంక్లూజన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పటి వరకు మీకు జరిగిన పిఎంసి ఏంటి, ఫ్యూచర్ పిఎంసి ఏంటి? పిఎంసి అంటే పత్రిజీ అని చెప్పారు. అవును. పిఎంసి నా గురువు,
Hmm. ఈరోజు నా గురువే, రేపు నా గురువే, Hmm. నిన్న నా గురువే, భవిష్యత్తులో నా గురువే. వెరీ గుడ్. సో పిఎంసి ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? పిఎంసి అంటే ఓ బ్రాండ్ నేమ్ అది. Hmm. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి నేను డైరెక్టర్ని, పిఎంసికి కాదు. ఓకే పిఎంసి ఈజ్ ఎ బ్రాండ్, ఓకే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈజ్ ఎ కంపెనీ. నేను కంపెనీకి డైరెక్టర్ని, ఓకే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి. ఓకే. అయితే కంపెనీ ప్రణాళికలు ఏంటి అన్నది క్వశ్చన్ మీదే. కంపెనీ ప్రణాళికలు ఏంటి? అవును, ఎగ్జాక్ట్లీ. కంపెనీ భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీలో మూవీస్ తీస్తాం, స్పిరిచువల్ మూవీస్, ఎన్నో సాంగ్స్ తీస్తాం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తాం స్పిరిచువాలిటీ పైన. ఓకే. తర్వాత స్పిరిచువల్ గేమింగ్స్ తయారు చేస్తాం భవిష్యత్తులో, స్పిరిచువల్ గేమ్స్. పిల్లలకి యానిమేషన్ మూవీస్ తయారు చేస్తాం, స్పిరిచువల్ మూవీస్ కిడ్స్కి. ఓకే. ఆల్రెడీ స్టార్ట్ చేసాం వర్క్. వెబ్ సిరీస్ తీస్తాం, ఓకే. సీరియల్స్ తీస్తాం, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీస్తాం, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలు తీస్తాం, హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు తీస్తాం. అట్లా క్రియేటివ్గా ప్రజలకు స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయడానికి ఎన్ని పనులు అయితే ఉన్నాయో అన్ని పనులు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తాం. అవన్నీ పిఎంసి చేస్తుంది భవిష్యత్తులో. గ్రేట్. చాలా చాలా బాగుంది అసలు కంప్లీట్లీ. మొదటి నుంచి ఇప్పటి వరకు, మీరు పుట్టిన దగ్గర నుంచి పిఎంసి ఇంతవరకు వచ్చినంతవరకు అన్ని విషయాలు మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం చాలా క్లియర్గా. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. సో కంప్లీట్లీ నవకాంత్ గారు ఎందుకు ఉన్నారు పిఎంసిలో, అండ్ ఆయన యొక్క ప్రస్థానం ఏ విధంగా సాగింది ఇంతవరకు చేరడానికి. సో మీకు మీరు ఫైనల్గా ఐఎమ్ పర్ఫెక్ట్ టు దిస్ పొజిషన్ అని మీరు భావిస్తున్నారా? 100%, వితౌట్ నో డౌట్. సో వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. వీఆర్ సో హ్యాపీ. మాకు కూడా ఇప్పుడు అదే భావన కలిగింది. మీ యొక్క ప్రస్థానం అంతా చూసేటప్పటికి నిజంగానే మీరు ఉండాల్సిన వ్యక్తే, ఇక్కడ పిఎంసిని చక్కగా ముందుకు తీసుకువెళ్లాల్సిన వ్యక్తే. సో ఆనందంగా మీరు తీసుకెళ్ళండి. మీతో ఉన్న టీం అందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మరిన్ని అద్భుతమైన ఎపిసోడ్స్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్స్పైరింగ్ అండ్ ఆల్సో గ్రేట్ వర్క్. yes కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా తరఫు నుంచి డీప్ గ్రాటిట్యూడ్. గురువు గారి మాటని రియల్లీ ఇలా ముందుకు తీసుకెళ్ళడం అని చిన్న విషయం కాదు. సో ఫ్రమ్ దట్ we both are feeling the deep gratitude to you. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. సో చూసారు కదండి, మన నవకాంత్ గారు తన బాల్యంలో ఎంత తొంటరిగా ఉండేవారో ఇప్పుడు ఈ సమయానికి పిఎంసి మన కళ్ళ ముందు కనిపిస్తున్న సమయానికి ఆ తొంటరితనాన్ని కాస్త పక్కన పెట్టి అద్భుతమైన జ్ఞానిలా ఆ తొంటరితనాన్నే మరలా తన లైఫ్ స్టైల్లో ఉంచుకుంటూనే, తన యొక్క ఆనందాన్ని తను మెయింటైన్ చేస్తూనే, తన చిల్గా ఉండే విధానాలన్నింటినీ ఉంచుకుంటూనే ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటారో, ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సరైన శిష్యుడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు మనతో పాటు. పిఎంసి డైరెక్టర్గా, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్గా, అదేవిధంగా ఒక నవకాంత్గా, న్యూ లైట్ క్రియేషన్స్ డైరెక్టర్గా అన్ని రకాలుగా తన లైఫ్ని ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. అద్భుతంగా మనందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం అందరికీ తెలియజేద్దాం. పిఎంసిలో ఉన్న ఈ డైరెక్టర్స్ అందరి గురించి మనం అందరికీ తెలియజేద్దాం. ఎందుకు అని అంటే పిఎంసి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. అలా పంచిపెట్టాలి అంటే పిఎంసితో మనం ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. పిఎంసి అంటే పిఎంసిని నడిపిస్తున్న మనందరం, మనతో పాటు మనం చెప్పే పనులు చేస్తున్న మన డైరెక్టర్స్, వీళ్ళందరి గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ స్ప్రెడ్ చేద్దాం. ఈ నాలెడ్జ్ని మీ అందరి ముందు తెలియజేయడం కోసమే నేను జయవేణుగోపాల్, మీ ఇద్దరం కూడా మీ ముందుకు వచ్చాం. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ అన్ని ఎపిసోడ్స్ని కూడా మీరు చూసి ఆనందించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారనుకుంటున్నాం. ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లో చూసి మీరు మన పిఎంసి ఛానల్లో చూడొచ్చు. సో మరిన్ని విషయాల్ని, మరింత జ్ఞానాన్ని మీరు పొందాలి అని అంటే పిఎంసితో ట్యూన్ అయ్యి ఉండండి. మరిన్ని విషయాల్ని, మరిన్ని కొత్త ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకురావడానికి పిఎంసి నిరంతరం ట్రై చేస్తూనే ఉంటుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.